వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ప్రస్తుతం రాబోతున్నటువంటి నోటిఫికేషన్ల విషయంలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్గా కాంపిటేటివ్ వేలో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థులకు చాలా సందేహాలు మనసులో లేవనెత్తుతున్నవి. దాన్ని క్లియర్ చేయడానికి ఎస్పెషల్లీ కాంపిటేటివ్ వేలో ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% రేపటి ఎగ్జామినేషన్లో సక్సెస్ కావచ్చో అలాంటి మౌలికమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాము. ఓకే, సో జనరల్గా గ్రూప్స్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎస్ఐ కానివ్వండి, రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ విషయంలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నవి. ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా సబ్జెక్టులలో ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే జనరల్ సైన్స్లో ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్స్. దీన్ని మనం లైఫ్ సైన్స్గా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్లో రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేటివి తీసుకుంటున్నాడు, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం 100% సక్సెస్ కాగలుగుతాము అనే నమ్మకాన్ని తీసుకురావడానికి కోసమే ఈ యొక్క వీడియోను మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు లైఫ్ సైన్స్ అనేది మన ఎవ్రీడే లైఫ్లో, మన దినసరి కార్యక్రమాలలో అడుగడుగున ప్రతి క్షణం మన మధ్యలోనే ఉండేటువంటి సబ్జెక్ట్నే మనం లైఫ్ సైన్స్గా ట్రీట్ చేస్తున్నాము. ఇందులో గ్రూప్స్ విషయంలోనైతేనేమి, ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలోనైతేనేమి మనం ఏ టాపిక్స్ మీద శ్రద్ధ చూపినట్లయితే ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామినేషన్లో అడుగుతాడో ఈరోజు చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనకు ఈ సబ్జెక్ట్లో మనం మొట్టమొదటగా శ్రద్ధ వహించాల్సినటువంటి మొదటి టాపిక్గా రీసెర్చ్ పర్సన్స్. చాలామంది విద్యార్థులు ఈ టాపిక్ని ఎంచుకోరు. రీసెర్చ్ పర్సన్స్ ఏంటి సార్ అని. ఈరోజు ఈ సైన్సు ఇలా ఉవ్వెత్తు తరంగంలా మన ముందుకు వచ్చింది. దీని దినదిన అభివృద్ధి అనేది మనం ఊహించనటువంటి మలుపులతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఇంతటి పురోభివృద్ధికి, ఇంతటి టెక్నాలజీ హంగులకి కారణం ఏంటి అంటే మనకు రీసెర్చ్ పర్సన్స్. ఏ శాస్త్రవేత్త ఏ విషయాన్ని ఏ సంవత్సరంలో మనకు తెలియపరచాడనేటువంటి ప్రాథమికమైన విషయాలను మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి బేసిక్గా ప్రతి స్టూడెంట్ మొట్టమొదట ఎంచుకోవాల్సిన, మొట్టమొదట శ్రద్ధ వహించాల్సిన, మొట్టమొదట నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే రీసెర్చ్ పర్సన్స్గా మనం తీసుకుంటున్నాము. ఎందుకంటే బేసికల్గా మనం నేర్చుకునే అంశం ఎవరు పొందుపరిచారు, ఎవరి ద్వారా మనం ఈరోజు ఈ అంశాలను పూర్తి స్థాయిలో నేర్చుకుంటున్నాము అనేటువంటి విభిన్నమైనటువంటి విషయాలను, విభిన్నమైనటువంటి ఆలోచనలను, విభిన్నమైనటువంటి రూపకల్పనలను మనకు అందించిన వారే ఈ రీసెర్చ్ పర్సన్స్. కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ టాపిక్గా మనకు రీసెర్చ్ పర్సన్స్ అనేవాళ్ళు మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక దీని తదనంతరం మనం శ్రద్ధ వహించాల్సిన సెకండ్ టాపిక్ వచ్చేసి సైంటిఫికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు దేశంలో కానీ ఉన్న ప్రముఖ శాస్త్రీయ సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ ICRISAT మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాఫిక్స్. అంటే అంతర్జాతీయ పంట మొక్కలపై లేదా అర్ధశుష్క పంటలపై పరిశోధన జరిపే శాస్త్రీయ సంస్థనే ICRISATగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి శాస్త్రీయ సంస్థ ఏ ప్రదేశంలో ఉంది, ఏ ఉద్దేశంతో ఈ శాస్త్రీయ సంస్థను నెలకొల్పారు మచ్చుకు మీకు ఒక ఎగ్జాంపుల్ అందించడం జరిగింది. ఇదే కాకుండా NIN కానివ్వండి, CCMB కానివ్వండి, రెడ్డీస్ ల్యాబ్ కానివ్వండి, శాంతా బయోటెక్ కానివ్వండి, ఇలాంటి అంటే మనకు చాలా రకాలైనటువంటి శాస్త్రీయ సంస్థలను గురించి ఈ యొక్క టాపిక్లో మనం చూడొచ్చు. కాబట్టి దీని మీద కూడా ప్రతి కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ ఈ టాపిక్ మీద శ్రద్ధ వహించాల్సి ఉంది. ఇక మేజర్లీ మనం ఇంకాస్త ముందుకెళ్తే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏమైనా ఉన్నదా అంటే అదే హ్యూమన్ ఫిజియాలజీ అనే టాపిక్ను మనం
ఇది మేజర్ టాపిక్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మానవ శరీర ధర్మశాస్త్రాన్నే హ్యూమన్ ఫిజియాలజీగా ట్రీట్ చేస్తాం. ఏమేమి నేర్చుకుంటామండి ఇందులో? హ్యూమన్ ఫిజియాలజీలో మానవ శరీర ధర్మము అని అన్నాం. ఇందులో ప్రతి వ్యవస్థ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇందులో నేర్చుకోబోతున్నాము. ఉదాహరణకి శ్వాసక్రియనైతేనేమి, జీర్ణ వ్యవస్థనైతేనేమి, రక్త ప్రసరణ వ్యవస్థనైతేనేమి, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ అండ్ రిప్రొడక్షన్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఎంటైర్ సిస్టమ్స్ గురించినటువంటి పూర్తి స్థాయి సమాచారాలను మనం హ్యూమన్ ఫిజియాలజీలో నేర్చుకోవడం జరుగుతుంది. గ్రూప్స్ పిల్లలైతే మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ హ్యూమన్ ఫిజియాలజీ. అణువు ప్రతి వ్యవస్థని కూలంకషంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ హ్యూమన్ ఫిజియాలజీలో ఎంతైనా ఉంది. మీరు గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ను తీసి చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఈ శరీర ధర్మశాస్త్రంలో నుండి చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగిండు, ఇన్ ఫ్యూచర్లో అడగబోతాడు. కాబట్టి దీని మీద కూడా మనం పూర్తి స్థాయి శ్రద్ధను వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో మీకు జస్ట్ టాపిక్స్ మాత్రమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏ టాపిక్స్ ఉన్నాయనే ఐడియా మీలో వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ప్రతి టాపిక్ నుంచి ఎలాంటి అంశాలను నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా ఎలాంటి అంశాలు అడిగిండు అనేది మనం తర్వాత కూడా చూడొచ్చు. ఫస్ట్ బేసికల్గా అసలు టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీలో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ అండ్ స్కెల్టన్ సిస్టమ్, రిప్రొడక్షన్ సిస్టమ్, దీస్ ఆర్ ఆల్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ. ఇవన్నీ కూడా మనం శరీర ధర్మశాస్త్రంలోనే నేర్చుకోబోతున్నాము. ఓకే, నౌ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ టాపిక్ ఏంటి అంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అనగానే చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ ఏంటి క్లాసిఫికేషన్ అంటే? మనకు ఎంటైర్ బయాలజీని 2 టైప్స్గా డివైడ్ చేసినాం. బయాలజీ ఇట్ మీన్స్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, మొక్కలు జంతువులను గురించి స్టడీ చేయడాన్ని ఏమన్నాం మనం? బయాలజీ అన్నాం. ఈ క్లాసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ప్లాంట్ క్లాసిఫికేషన్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్ అంటే వృక్ష వర్గీకరణ మరియు జంతువులలో వర్గీకరణ గురించి ఇవి 2 మేజర్ టాపిక్స్. మీకు వర్గీకరణలో మొక్కల వర్గీకరణను పూర్తిగా నేర్చుకోబోతున్నాము అండ్ యానిమల్స్ క్లాసిఫికేషన్, జంతువుల వర్గీకరణను కూడా పూర్తిగా నేర్చుకోబోతున్నాము. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో కొన్ని వందల సార్లు వీటి నుండి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది మీకు మేజర్ టాపిక్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు. అసలు బేసికల్గా ఏ క్యారెక్టర్ను బేస్ చేసుకొని ప్లాంట్స్ని డివైడ్ చేసిర్రని కానీ, ఏ క్యారెక్టర్ను బేస్ చేసుకొని యానిమల్స్ని డివైడ్ చేసిర్రనే ప్రాథమికమైనటువంటి క్వశ్చన్ నుండి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుండి మొదలుకొని ఎండింగ్ వరకు విభిన్నమైనటువంటి అంశాలను మనం నేర్చుకోబోతున్నాము. ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ క్లాసిఫికేషన్. ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న టాపిక్గా మనం ఎగ్జామినేషన్ చెప్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సిన ఫర్దర్ టాపిక్స్ ఏంటి అంటే బేసికల్గా మనం ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే మన రోజువారీ జీవితం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హెల్దీ అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేన్నైనా సాధించుకోవచ్చు అని చెప్తాం. ఆ ఆరోగ్యంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలో మనల్ని కీలక పాత్ర వహించేటువంటి టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే న్యూట్రిషన్, పోషణ అని చెప్తాం. ఏంటి? న్యూట్రిషన్, పోషణ. ఏంటి, దేన్ని పోషణ అంటున్నాం? అసలు పోషకాహారం అంటే ఏంటి? ఈ పోషకాహార లోపం వల్ల ఎలాంటి డిసీజెస్ ఫ్రేమ్ అవుతున్నవి? అసలు పోషకాహారానికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుందండి, న్యూట్రిషన్ టేబుల్గా ట్రీట్ చేస్తాం. పుట్టినటువంటి పిల్లవాడి నుంచి మొదలుకొని చనిపోయే వృద్ధిని వరకు ఏ వయసులో ఎంత పర్టికులర్ వెయిట్ ఉండాలి, ఎన్ని కిలో క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అనే అటువంటి కాన్సెప్ట్లో ఈ యొక్క టాపిక్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మోస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్గా న్యూట్రిషన్ తీసుకుంటాం. ఇందులో సబ్ టాపికే మనకు విటమిన్స్. ఇది అందరికీ, ప్రతి విద్యార్థికి విటమిన్స్ అనగానే ఐడియా వస్తుంది. బట్ విటమిన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు విటమిన్లు ఎన్ని రకాలు? ఏ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి?
అండ్ రిమైనింగ్ విటమిన్స్ కెమికల్ నేమ్ ఏంటి, వాటి న్యూట్రియంట్స్ ఏంటి, వాటి డిసీజెస్ ఏంటి అనేటువంటి బేసికల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ విటమిన్స్ టాపిక్లో నేర్చుకుంటాం. మీకు ప్రతి ఎగ్జామినేషన్ తీసుకొని చూడండి, న్యూట్రిషన్ నుంచి అందులో ఉన్న సబ్ టాపిక్ అయిన విటమిన్స్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు అనేకం. కాబట్టి ఇవి బేసికల్గా అండ్ ఇన్ ఫ్యూచర్ సక్సెస్లో మనకి ఇవి హెల్ప్ అవుతాయి అనేటువంటి విశ్వాసాన్ని చూపొచ్చు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఎంచుకునే అంశం ఏమన్నా ఉన్నదా అంటే అదే డిసీజెస్. వ్యాధులు ఏంటి? వ్యాధులు హ్యూమన్ అంటే మానవునికి సంబంధించిన బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు కావచ్చు, హ్యూమన్ వైరల్ డిసీజెస్ కావచ్చు. మనిషికి వస్తే వ్యాధి అని ట్రీట్ చేస్తున్నాం. ఇదే వ్యాధి ఒక మొక్కకు వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము అంటే తెగులుగా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ, వరి ఉంది, వరి పైన వచ్చే తెగులేంటి, గోధుమ ఉంది, గోధుమ పైన వచ్చే తెగులేంటి, చెరకు పైన వచ్చే తెగులేంటి, అండ్ వేరుశనగ పైన వచ్చే తెగులేంటి, మొక్కజొన్నపై వచ్చే తెగులేంటి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అంటే విభిన్నమైనటువంటి పంట మొక్కలు, వాటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మనం వ్యాధుల్లో నేర్చుకుంటాం. అంతేకాకుండా బ్యాక్టీరియాలకు సంబంధించి మానవుడు ఎలా ఫేస్ చేస్తున్నాడు, ఎలా సఫర్ అవుతున్నాడు బ్యాక్టీరియాల వలన. ఇక మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ వైరస్. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ డిసీజెస్, వీటి మీద హ్యూమన్ ఎలా ముందుకెళ్తున్నాడు, ఎలా సఫర్ అవుతున్నాడు, ఎలా తన లైఫ్ని ఓవర్కమ్ చేస్తున్నాడు అనేటువంటి కాన్సెప్ట్స్ మనం కంప్లీట్గా డిసీజెస్లో నేర్చుకుంటాం. స్టూడెంట్ ప్రతి కాంపిటేటివ్ వేలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ డిసీజెస్ మీద 100% నాలెడ్జ్తోనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే డెఫినెట్లీ క్వశ్చన్ ఇక్కడ నుండి ఉంటుంది. ఓకే, సో డిసీజెస్ అనే టాపిక్ కూడా మీకు ఫర్దర్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే డిసీజెస్ తర్వాత మనం కేర్ తీసుకోవాల్సిన అండ్ ఆసక్తిని కనపరచాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఎకనామికల్ ఇంపార్టెన్స్ అంటే ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన అంశాల గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఇన్కమ్ సోర్సెస్. ప్రజెంట్ చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తూ ముందుకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎపికల్చర్, సెరికల్చర్, పిసికల్చర్, ఆక్వాకల్చర్, ఒలెరికల్చర్, హార్టికల్చర్, దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. మన నిజ జీవితంలో, మన మానవ జీవితంలో ఇప్పుడు మేము మీకు చెప్పినటువంటి ప్రతి అంశం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశం. కాబట్టి వాటి మీద హ్యూమన్ సోర్సెస్ ఎలా ఉన్నవి, హ్యూమన్ ఎకనామికల్ సోర్సెస్ ఎలా ఉన్నవి, వీటిని ఎగ్జామినేషన్లో కూడా పర్టికులర్గా అందుకే మెన్షన్ చేస్తాడు. కాబట్టి దీని మీద కూడా మనం 100% ఫోకస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే దీని తర్వాత మనం ఎంచుకోవాల్సినటువంటి టాపిక్ ఏమన్నా ఉన్నదా అంటే జెనెటిక్స్, జన్యు శాస్త్రము. ఏంటి? జన్యు శాస్త్రము. అండ్ నెక్స్ట్ వన్ ఎకాలజీ, ఆవరణ శాస్త్రంగా ట్రీట్ చేస్తాం. ఓకే, జెనెటిక్స్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా గ్రీగర్ జాన్ మెండల్ని ట్రీట్ చేస్తాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్గా టిహెచ్ మోర్గాన్ని ట్రీట్ చేస్తాం. ఓకే, ఒక తరంలో ఉన్న లక్షణాలు తర్వాతి తరానికి సంక్రమింపజేయడము అని అన్నట్టు, వీటిని అనువంశిక లక్షణాలు అని అంటారు. వంశపారంపర్యంగా వచ్చేటువంటి లక్షణాలు అంటారు. ఇలాంటి సోర్సెస్ అన్నీ మనం జెనెటిక్స్ అనేటువంటి టాపిక్లో క్లియర్ కట్గా నేర్చుకోబోతున్నాము. ఇక తర్వాత ఎకాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆవరణ శాస్త్రం, ఎకాలజీ మీన్స్ ఆవరణ శాస్త్రం. ఇది కూడా చాలా ఫేమస్ టాపిక్ అని మనం చెప్పొచ్చు. వీటితో పాటు జెనెటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ జీన్ థెరపీ కానివ్వండి, స్టెమ్ సెల్ సైన్సెస్, ఇట్ మీన్స్ మూలకణ సాంకేతికత. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. అసలు ఏమడుగుతాడంటే వేటిని స్టెమ్ సెల్స్ అని పిలుస్తాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఆర్ దేర్. ఈ స్టెమ్ సెల్స్ను ఉపయోగించి ప్రజెంట్ ఏమైనా రీసెర్చ్ జరిగి ఏమైనా ఇంట్రడ్యూస్ జరిగిందా, వీటి నుంచి ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా, అసలు స్టెమ్ సెల్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్, ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా, స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి బేసిక్ బిట్స్ మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. కాబట్టి మనకు స్టెమ్ సెల్స్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పొచ్చు. ఇవి మోడర్న్ బయాలజీగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో వీటితో పాటు టిష్యూ కల్చర్, కణజాల వర్ధనము. ఓకే, టిష్యూ కల్చర్ అని చెప్తాం వీటిని. టిష్యూ కల్చర్ మీన్స్ కణజాల వర్ధనము అని అంటాం.
సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు నామమాత్రం, అంటే కంపల్సరీగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి టాపిక్స్నే చూపిస్తున్నా. ఇందులో మళ్ళీ చాలా టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి, బట్ మేజర్గా మనం ఒకసారి చూస్తే ఇవి కంపల్సరీ ప్రిపేర్ కావాలి, వీటిని ప్రిపేర్ అయిన తర్వాతనే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సక్సెస్ అవుతాము అనే ఐడియా మీకు తీసుకురావడానికి ఈ టాపిక్స్ మీ ముందు ఉంచడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు రీసెర్చ్ పర్సన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్ వన్ సైంటిఫికల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ప్రముఖ శాస్త్రీయ సంస్థలు, ఇది పరిశోధకులు లేక శాస్త్రవేత్తలు. ఇక నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ, ఇట్ మీన్స్ శరీర ధర్మశాస్త్రము. ఇందులో ఎంటైర్ సిస్టమ్స్ ఉంటాయండి. మీకు ఇందాక చెప్పినట్టుగా జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ అండ్ అస్థిపంజర వ్యవస్థ, సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ మనకు హ్యూమన్ ఫిజియాలజీలో నేర్చుకోబోతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్, ఇది మేజర్ టాపిక్. క్లాసిఫికేషన్ అనగానే వేటి క్లాసిఫికేషన్, ప్లాంట్స్ క్లాసిఫికేషన్, యానిమల్ క్లాసిఫికేషన్, మొక్కల్లో వర్గీకరణ, జంతువుల్లో వర్గీకరణ. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఎవ్రీడే లైఫ్, మన రోజువారీ జీవితంలో మన సక్సెస్ వే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్. సో అది న్యూట్రిషన్లో మనం ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్ఫర్మేషన్స్తో మనం ముందుకెళ్తాం. ఇందులో ఉండే సబ్ టాపికే మనకు విటమిన్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్, ఎన్ని రకాలు ఉన్నాయి విటమిన్స్, ఆ విటమిన్ కెమికల్ నేమ్ ఏంటి, ఏం తీసుకుంటే విటమిన్ మనకు వస్తుంది, అసలు విటమిన్ లోపిస్తే మనం ఫేస్ చేసే డిసీజ్ ఏంటి అనే 100% ఇన్ఫర్మేషన్స్ మనకు విటమిన్స్లో నేర్చుకోబోతున్నాం. ఇక తర్వాత డిసీజెస్, వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ అని అంటారండి దీన్ని. డిసీజెస్ని మనం దేనిగా ట్రీట్ చేస్తాం, ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రంగా కూడా ట్రీట్ చేస్తాం. ఇది ప్రతి స్టూడెంట్ కాంపిటేటివ్ వేకి స్టెప్ తీసుకునే ప్రతి విద్యార్థులు ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకనే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సక్సెస్ వస్తుంది. సో అందుకే వ్యాధి శాస్త్రంలో మానవుడు ఫేస్ చేసే బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ, మానవుడు ఫేస్ చేసే వైరల్ డిసీజెస్ కానీ, అండ్ వీటితో పాటుగా ప్లాంట్స్ డిసీజెస్ కూడా మనం నేర్చుకోబోతున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎపికల్చర్, సెరికల్చర్, పిసికల్చర్, ఆక్వాకల్చర్, ఒలెరికల్చర్, సో డెండ్రోక్రనాలజీగా లేయర్స్, బాయిలర్స్, దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్స్. ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ మనం వీటి నుంచి నేర్చుకోబోతున్నాము. సో ప్రతి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా జెనెటిక్స్, జన్యుశాస్త్రం, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా గ్రీగర్ జాన్ మెండల్ని, ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్గా టిహెచ్ మోర్గాన్ని మనం చూపించవచ్చు. ఇక ఎకాలజీ, ఆవరణ శాస్త్రాన్ని, స్టెమ్ సెల్స్, దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్. స్టెమ్ సెల్స్ అనేది మూలకణ సాంకేతికత అని అంటాం. ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ వరల్డ్ లండన్, ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా చెన్నై, సెకండ్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఇన్ ఇండియా గుజరాత్, స్టెమ్ సెల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ఐశ్వర్య రాయ్. సో ఈ ఇన్ఫర్మేషన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్సే, బట్ ఇందులో ఉన్న డెప్త్నెస్ మొత్తం ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. వీటితో పాటు టిష్యూ కల్చర్ అంటే కణజాల వర్ధనాన్ని. సో ఈ టాపిక్స్ని డెఫినెట్లీ మీరు ఎగ్జామినేషన్కు ముందు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో కనుక అడుగు పెడితే 100% సైన్స్లో స్కోరింగ్ వస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఫ్రెండ్స్, మీరు డెఫినెట్లీ ఈ టాపిక్స్ని 100% పూర్తి కూలంకషంగా నేర్చుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే మీకు నేను అందించిన ఈ టాపిక్స్ మీ విజయానికి సోపానంగా మారతాయని ఆశిస్తున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్.